నిన్న ఢిల్లీ పేలుళ్ల ఘటన జరిగిన తర్వాత అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ముఖ్యంగా మన హిందువులు చెప్తున్న మాట, ముస్లిమ్స్ దగ్గర ఎవరు కూడా ఏది కొనొద్దు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ చాలామంది ఉన్నారు. తినుబండారాలు అమ్ముతూ ఉంటారు, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు, కిరాణా షాపులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్సీ స్టోర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బట్టల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా ముస్లిమ్స్ మనకి వ్యాపారాలు చేస్తూ కనబడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం దయచేసి హిందువులు ఎవరు కూడా ఏ వస్తువులు కూడా కొనొద్దు అని చెప్పేసి నిన్న చెప్తున్నారు. డాక్టర్లే స్వయంగా ప్రసాదాల్లోనూ పానీయాల్లోనూ భోజనాలు పెట్టి ఇక్కడ జనాల్ని హిందువుల్ని ఏ రకంగా లేపేయాలో ప్లాన్లు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి మన పోలీసులు కూడా చెప్తున్నారు. ముస్లింలు ఎక్కడైనా ఏదైనా ఇలా పేలుళ్ళకి ప్లాన్లు చేశారంటే దొరికిపోతున్నారు. అదే డాక్టర్ల ద్వారాగా చేయించామనంటే ఎక్కడా దొరకవు. డాక్టర్ అనగానే ఒక దేవుడితో సమానంగా చూస్తాం. వైద్యం చేసే దేవుడు డాక్టర్ అని అంటే సేవలు చేస్తారు కాబట్టి ఒకవేళ డాక్టర్ కారు వచ్చినా కూడా డాక్టర్ని ఎవరూ చెక్ చేయరు. ఒకవేళ డాక్టర్ ఇంట్లో ఏమన్నా ఉన్నాయి ఇలాంటివి పేలుడు పదార్థాలు అన్నా కూడా ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. అందువల్లనే వీళ్ళు డాక్టర్లను పెట్టుకుని డాక్టర్ల ద్వారాగా మన హిందువుల్ని ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్లు చేశారు. ముస్లింల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకండి, ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు, ఎవరు ఎందులో ఏం కలుపుతున్నారో తెలియదు అని చాలామంది చెప్తున్నారు. మనలో మనం అందరం కూడా ఏదైనా వస్తువు కావాలంటే కిరాణా షాప్లో ఒక పాల ప్యాకెట్ కావాలన్నా సరే గబగబా వెళ్ళి ఎక్కడ షాప్ దొరికితే అక్కడ కొనేసుకుంటాం. వాళ్ళు ముస్లింల మామూలు వాళ్ళ అని చాలామంది పట్టించుకోరు, కొంతమంది బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి సెంటిమెంట్లు ఉంటాయి. ఎందుకంటే ముస్లింలు అనగానే వాళ్ళు అన్నీ మాంసాహారాలు తింటారు కాబట్టి వాళ్ళ చేతితో ఏది ఇచ్చినా మేము పుచ్చుకోమని అన్నట్టు కొంతమంది ఆలోచించి కొనడం మానేస్తారు. కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా కొనుక్కుంటారు. అయితే మా ఇంటి దగ్గర కూడా ముస్లిం కిరాణా షాపులు చాలా ఉన్నాయి. ఇలా మేము ఎప్పుడు ఏ సరుకులు తెచ్చినా మాకు డీమార్ట్ దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు మేము డీమార్ట్లోనే తెచ్చుకుంటాం. మా అబ్బాయి గత 2 నెలల కిందటే మా అబ్బాయి అన్నాడు, నువ్వు ఎప్పుడు ఏ వస్తువు కొన్నా కానీ ముస్లిం షాప్లోకి ఈ షాప్లోకి మాత్రం వెళ్ళకు, కావాలంటే కొంచెం దూరమైనా సరే నేను తీసుకొస్తా, లేదంటే చెప్పు ఆర్డర్ పెడతాను ఇంటికి వస్తుందని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. ఎరా ఎందుకురా వద్దని అన్నామంటే వద్దొద్దు అసలు వాళ్ళ దగ్గర కొనకు అని చెప్పేశాడు. మేము మామూలుగా క్యాజువల్గా అనుకుని ఇంకా వదిలేసాం. ఎప్పుడు సాధారణంగా కిరాణా షాప్లో ఎక్కువేం కొనం. మేము డీమార్ట్కి వెళ్ళి ఏది కావాలన్నా ఒకేసారి తెచ్చుకుంటాం. ఎప్పుడైనా బాగా అత్యవసరం అని అనుకుంటే ఆ షాప్కి వెళ్తే అప్పుడు ఈ మాట చెప్పాడనమాట. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చూసావా ముస్లిమ్స్ ఏ రకంగా చేస్తున్నారో, హిందువుల్ని ఏదో రకంగా చెయ్యాలని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు, అందుకే నేను అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు చూడు జనాలు అందరూ కూడా వద్దంటున్నారని నిన్న మాకు ఈ టాపిక్ వచ్చినప్పుడు మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్పానంటే మొన్న కూడా చార్మినార్ సైడ్ ఒక అతను ముస్లిం అతను జ్యూసులు పంచిపెట్టాడు. ఎందుకు పంచిపెడుతున్నావు అని అడిగితే నేను ఖురాన్ చదువుకున్నాను, కంప్లీట్ అయిపోయింది, ఇది ప్రసాదంగా పంచిపెడుతున్నాను అని అనగానే కొంతమంది తాగారు. ఒక 15 మందో 20 మందో. వాళ్ళందరూ కూడా నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు. 18 నుంచి 20 గంటల పాటు అలా నిద్రపోతూనే ఉన్నారు. భయమేసి ఇందులో ఏం కలిపాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. ఒక జ్యూస్ తాగి 18 గంటలు నిద్రపోవడం అని అంటే అది విచిత్రంగానే ఉంది కదా. తర్వాత మళ్ళీ ఆ కేసు ఏమైందో కూడా మళ్ళీ మనకు తెలియలేదు. అంటే మన హిందువుల మీద ఏ రకంగా టార్గెట్ చేశారో చూసారా. ఇలా బాంబులు పెట్టినా ఇలా పేలుళ్ళకి గురి చేసినా దొరికిపోతున్నారని చెప్పేసి డాక్టర్ల ద్వారాగా ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పుడు మన హిందువులు అందరూ చెప్తున్న మాట ఇదే, ముస్లిమ్స్ దగ్గర ఎవరు దయచేసి ఏమీ కొనకండి. వాళ్ళు మనం ఎంత పోనీలే మనతో చక్కగా మంచితనంగా ఉంటున్నారు కదా అని మనమందరం అనుకుంటున్నాం. కానీ ఇందులో ఎవడు మంచివాడో ఎవరు చెడ్డవాడో కూడా మనం కనిపెట్టలేని పరిస్థితి. మనతో మంచితనంగానే ఉంటూనే మనల్నే అంతమొందించాలని చూస్తున్నారు. అందరూ కూడా ఇక నుంచి ఇలాగే చేయండి, ముస్లిమ్స్ దగ్గర ఎవరు ఏది కొనకండి అని చెప్పేసి చాలామంది మన హిందువులే చెప్తున్నారు. నిన్న ఇంకొక వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఒక అబ్బాయి జాంపళ్ళు అమ్ముతున్నాడు. అంతే ఒక ఆయన వెళ్ళి జాంపళ్ళు తీసుకుందామని బేరమాడి తీసుకున్న తర్వాత మీది ఏ ఊరు అంటే బంగ్లాదేశ్ అన్నాడు. నీకు ఆధార్ కార్డు ఉందనంటే లేదు అని అన్నాడు. ఫోన్ ఉందనంటే ఇదిగో ఫోన్ ఉందని టచ్ ఫోన్ తీసి చూపించాడు. ఇదేంటి మరి ఈ ఫోన్ ఎవరిదే అని అంటే మరి ఆధార్ కార్డు లేదన్నావు కదా, నీకు ఫోన్ ఎలాగొచ్చిందని అంటే మా సేట్ ఇచ్చాడు, ఇది మా సేట్దే అని అన్నాడు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ని చూడండి, బంగ్లాదేశ్ నుండి బీహార్ నుండి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇలా యువకుల్ని తీసుకువచ్చి వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ ఓనర్ ఎవరో ఉంటాడు, వాడెవడో మనకు తెలియదు. అక్కడ ఏదైనా జరిగిందనుకోండి వాడికి ఒక పేరు ఉండదు, ఒక ఊరు ఉండదు, ఒక అడ్రస్ ఉండదు. ఎవరన్నా పట్టుకోవాలి, వాడి ఐడెంటిటీ ఏముంది అక్కడ. అంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, ఇలా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే మన చార్మినార్ సైడ్లో కూడా చాలామంది ఉన్నారు. పాత బస్తీ నిండా కూడా ముస్లింలే ఉంటారు. అక్కడ ఇలాగే గాజులు వ్యాపారాలు చేసేవాళ్ళు, చీరల బిజినెస్లు
చేసేవాళ్ళు, ఇలాగ 1 గ్రామ్ గోల్డ్ తయారు చేసేవాళ్ళు, ఇలాంటి ఫ్యాక్టరీల్లోకి అందరినీ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇలా ముస్లిం పిల్లల్ని వాళ్ళని తెచ్చుకొని పనులు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఏమీ ఐడెంటిటీ కార్డులు ఏమీ ఉండవు. వీళ్ళు జీతం ఇస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు. సేట్ ఏం చెప్తే వాళ్ళు ఆ పనులు చేస్తారు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏరేయాలి. అసలు ఎవరో ఏంటో అడ్రస్లు తెలియకుండా ఇలా హైదరాబాద్లోకి వచ్చి ఎలా బతుకుతారని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఇదంతా ఏంటి అని అనేది ఆ పోలీసులకే తెలియాలి. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటే ఏదో బతుకు తెరువు కోసం వచ్చారు, బతుకుతున్నారని అనుకుంటాం. కానీ ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఎవరు ఎటువంటి వారు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కానీ ఈ రోజుల్లో చూడండి, ఫ్రీ అనగానే ఎవరు కూడా ఎగలబడకండి. రోడ్ల మీద భోజనాలు పెడతాం, మా ఇంట్లో పెళ్ళి అయింది, మా ఇంట్లో మేము ఖురాన్ చదువుకున్నాం, మా ఇంట్లో పుట్టినరోజు అయింది, పెళ్లి రోజు అయిందని, ఎవడో చనిపోయాడు భోజనాలు పెడుతున్నామని ఇలాగ ఎవరో ఒకళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మన వాళ్ళు అదేంటి విషయం, వాడు ఎవడు పెట్టేవాడని ఇవేమీ చూడకుండా వెళ్ళిపోయి ఫ్రీ అనగానే గబగబా వెళ్ళి తినేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం కలిపారో మనకు అర్థం కాదు. చూడండి పరిస్థితులు ఏ రకంగా వచ్చేసాయో. ఇప్పుడు ఈ రోజున ఆకలితో ఉన్నవాడు కూడా ఎక్కడైనా రోడ్డు మీద ఎవరైనా ఫ్రీగా భోజనం పెడుతున్నాడనంటే అనుమానించాల్సిన పరిస్థితి. ఎక్కడైనా ఎవరైనా ప్రసాదం పెడుతున్నారనంటే తీసుకోవాలా మానాలా అని ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. రోజులు చూడండి ఏ రకంగా మారిపోయాయో. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చాలామంది మనలో ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ దగ్గర ఎవరు కూడా కొనరు. వాళ్ళు అన్ని మాంసాహారాలు అన్నీ తింటారు. వాళ్ళ చేతితోటి ఏది ఇచ్చినా మేము ముట్టుకోమని ఆ కిరాణా షాపుకి కూడా వెళ్ళి ఏమీ కొనరు. అలాగే కొంతమంది బట్టల షాపుల్లో కూడా ఎంత నచ్చినా సరే వాళ్ళ షాపులోకి కూడా వెళ్ళి కొనుక్కోరు. అంటే కొంతమంది అలా ఉంటారు. కానీ అందరూ అలా ఉండలేరు. కొన్ని పట్టించుకోరు. ఇవన్నీ మనం పట్టించుకుంటే ఎలాగా? మనం ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కుంటాము. వాడు మంచివాడే, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు బతుకు తెరువు కోసం అని మనం ఈ రకంగా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అయింది. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఫ్రీ అనగానే ఎగలబడకండి. మీరు ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు వాళ్ళు ముస్లింలా మన హిందువులా అనేది ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుని గమనించుకుని కొనుక్కోండి. ఎక్కడో జరిగిందిలే మన దగ్గర ఎందుకు జరుగుతుందని ఇలా నిర్లక్ష్యంగా మాత్రం ఎవరూ ఉండకండి. ఇప్పుడు ముస్లింలు అన్నప్పుడు వాళ్ళంతా అంత ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎప్పటికప్పుడే మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. అందరూ సమానమే, మనం ఇలా వ్యతిరేకత చూపించకూడదు, అందరూ చెడ్డవాళ్లే ఉండరు మంచివాళ్ళు ఉంటారని ఎప్పటికప్పుడు మనం అలా సర్దుకుపోతూ వచ్చాం. కానీ ఇంత అమాయక ప్రజల్ని ఈ రకంగా చేస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు అంత కఠినంగా ఉండకూడదు? మనం మాత్రం ఎందుకు అంత జాలి చూపించాలి? మనము మనుషులమే కదా, మన ప్రాణానికి విలువ లేదా? టూరిస్టుల మీద భార్యల ముందర భర్తల్ని ఏ రకంగా చంపారో అది కూడా మనం చూసాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజుకి కూడా ఎంత బాధపడుతున్నారో చూసాం. మరి ఇంత దారుణాలకు గురి చేసిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే మనం మాత్రం ఎందుకు జాలి తలవాలి చెప్పండి? మన హిందువులు అందరూ కూడా కొద్దిగా ఆలోచించండి. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎవరు ఏంటి అనేది గమనించుకొని కొనండి. ఏం కాదులే మనకు దగ్గరలో ఉంది ఇక్కడే కొందాం, అంత దూరం ఎవరు వెళ్తారని ఇలా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. ఎవడ మనసులో ఏముందో తెలియదు, ఎవడెక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. ఏది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏదైనా జరిగిన తర్వాతే మనకు అన్నీ తెలుస్తాయి తప్ప ముందుగా ఏది కూడా కనిపెట్టలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా ఏదైనా ప్రసాదం అన్నా, ఏదైనా డ్రింకులు కానీ, జ్యూసులు కానీ, ఫ్రీ అనే భోజనాలు కానీ ఇలాంటివి ఏవైనా పెడితే మాత్రం ఊరికైనా పరిగెట్టుకుంటూ వెళ్ళి మాత్రం దయచేసి ఎవ్వరూ తినకండి.